హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మేము మా అమ్మమ్మ గారి ఊరైతే వచ్చామండి శ్రీరాముల నవమి సందర్భంగా. ఇక్కడ తను వచ్చేసి మా అత్తగారు, మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. రాముల వారికి పానకం అయితే రెడీ చేస్తుంది. సరే రెడీ చేస్తుంది కదా, ఎలా చేస్తుందో అని వీడియో తీశాను. ఫస్ట్లో వద్దన్నది, తర్వాత తీయమని చెప్పింది, సరే అని తీశాను. ముందుగా ఇలా అయితే మామిడి ఆకులు ఇలా కట్టుకోవాలండి. ఒక బిందె తీసుకొని ఆ బిందె నిండుగా నీళ్ళు పోసుకొని మామిడి ఆకులు ఇలా రెడీ చేసుకొని కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో దానికి సరిపడా బెల్లం ముందుగా బెల్లం అయితే వేస్తుందన్నమాట. బెల్లం వేసేసి కలుపుతుంది. ఇలా తను కూడా చెప్తుంది, అక్కడ వాయిస్ సరిగ్గా రావట్లేదని నేను కట్ చేశాను అనమాట. తర్వాత ఇలాచీ వేసింది, ఇలాచీ కూడా వేసి కలిపేస్తుంది. ఇప్పుడు మిరియాల పౌడర్ చేసేసి వేస్తుంది. ఇందులోనే కావాలి అనుకుంటే సబ్జా గింజలు కూడా ముందుగా నానబెట్టేసుకొని వేసుకోవచ్చండి, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే సబ్జా గింజలు కూడా వేసుకుంటున్నాం. ఎండాకాలం కదా, కొద్దిగా మనకి తాగినప్పుడు బాగుంటుందని సబ్జా గింజలు కూడా వేస్తుంది. తను చెప్తుంది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు అని చెప్తున్నారనమాట. ఇందులో మనం కూల్గా తాగాలి అనుకుంటే ఐస్ వాటర్ కూడా ఐస్ వాటర్ కానీ ఐస్ గడ్డలు కానీ వేసుకోవచ్చండి. ఇక్కడ ఒక గిన్నె నైటే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ గడ్డ పెట్టేసింది తను. ఇలా అనమాట. ఇక్కడ గిన్నె పెద్ద గిన్నె కనిపిస్తుంది కదా, అందులో ఐస్ గడ్డ అనమాట, అందులో వేసేస్తుంది. అంతేనండి, మనకి టేస్టీ అండ్ ఈజీ పానకం రెడీ అయిపోయినట్టే. మన శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం అన్నమాట. మనం ఏమీ చేయలేకపోయినా, ఏ పప్పులు ఏ వంటలు వండలేకపోయినా ఈ ఒక్క పానకం చేస్తే మనకెంతో పుణ్యం వస్తుందండి. వచ్చేసి వీళ్ళు బిందె పట్టుకొని గుడి దగ్గరికి వెళ్తారండి. గుడి దగ్గర పెట్టేసి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు తెచ్చుకుంటారనమాట ఆ పానకం అనేది. ముందుగా కలిపిన పానకాన్ని గుడి దగ్గరకు తీసుకెళ్ళాలండి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఇలా గుడి దగ్గరకు తీసుకెళ్ళి ఇక్కడ అయితే పెట్టేస్తారండి బిందెని. నేను నెక్స్ట్ వీడియోలో కళ్యాణం కూడా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.